వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను వెంకట్. తెలంగాణ యువ ఇంజనీర్లపై అక్కసు వెళ్లగక్కిన సీఎం రేవంత్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యువ ఇంజనీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అంటూ అవమానించడం రేవంత్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ యువత సామర్థ్యాన్ని కించపరిచేలా మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. తన జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశాడా, ఏదైనా ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకి హాజరయ్యాడా అని నిలదీశారు. ఏదైనా వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం రేవంత్కు ఉందా అని వరుస ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి గతాన్ని ప్రజలు మరిచిపోలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ప్రారంభమైన రేవంత్ ప్రయాణం బ్లాక్మెయిల్ రాజకీయాల వరకు వెళ్లిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను విస్మరించి నిర్లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలు ఒకటి పరిష్కారం కాలేదని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఓ చిత్తు కాగితంలా మారిపోయిందన్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే చేదు అనుభవాలు తప్పవన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల తరపున గళం విప్పుతామన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సిపిఎస్ ఉద్యోగులు నిరసన సభ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరంపై చేసిన అసత్య ప్రచారాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసేందుకు ప్రభుత్వం వెనకాడుతుందన్నారు. కృష్ణా గోదావరిపై కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం సోయి లేదన్నారు. రైతులకు బోనస్ ఇచ్చేందుకు భయపడిన ప్రభుత్వం రైతులను వ్యవసాయానికి దూరం చేసే కుట్ర చేస్తుందన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. అలాగే ఇళ్లు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరారు. తన వంతుగా కొంత ఆర్థిక సాయాన్ని అందించారు. ఆదిలాబాద్ జిల్లా బోధులో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. తమ పరిస్థితిని ఎమ్మెల్యేకు విన్నవించుకొని బాధితులు కన్నీరు మున్నీరు అయ్యారు. గుండె దిటవు చేసుకుని ధైర్యంగా ఉండాలని చెబుతూ బాధితులకు ఇళ్లను మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. తన వంతుగా కొంత ఆర్థిక సాయాన్ని అందించారు అనిల్ జాదవ్. జిల్లా అధికారులు దుబ్బాక ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాను పోవడం లేదంటూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇక దుబ్బాక ప్రజల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దుబ్బాకలో వారం రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు పోరుబాటు పట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాకు దిగారు. కోచ్ ఫ్యాక్టరీలో 80% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల కళ కాజీపేట జంక్షన్ను డివిజన్ చేయాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో 80% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని, చిరు వ్యాపారులకు ఉపాధి కోసం రైల్వే స్థలాలు కేటాయించాలని, ఆటో కార్మికుల వద్ద రుసుం వసూలు చేయొద్దని కోరారు. ప్రీ ప్రైమరీ స్కూల్ పోస్టింగులలో అనేక అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య డిమాండ్ చేశారు. అర్హులైన వారికి మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఆయన వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 114 ప్రీ ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయా పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ వచ్చిందని, అందులో రాజకీయ నాయకుల బంధువులకు పోస్టులు వచ్చాయన్నారు. రాజకీయ ఒత్తిడులకు తలగ్గి అనర్హులకు పోస్టులు ఇచ్చారని విమర్శించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి తాత్సారం జరిగినా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సండ్రా తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు అధికారులు. స్థానికంగా వర్షాలు లేకున్నా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద క్రమక్రమంగా పెరుగుతుంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో వరద నీటిని ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జూరాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నా రిజర్వాయర్లను నింపుకునే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నల్గొండ, పాలమూరు జిల్లాలకు కృష్ణా, తుంగభద్ర, భీమా నదులే ఆధారంగా ఉన్నాయని, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తిపెంచి 1,00,000 కోట్ల రూపాయలు కేవలం భూసేకరణకే ఖర్చు చేస్తుందని అన్నారు. అదే జరిగితే తెలంగాణలో నీటి కొరత ఏర్పడుతుందని, మళ్లీ కరువు తాండవిస్తుందని, మళ్లీ పాలమూరు వలసలు మొదలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఆల్మట్టి ఎత్తు పెంచే ఆలోచనకు రేవంత్ ప్రభుత్వం అడ్డుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్నా సాగునీరు ఇవ్వడంపై రేవంత్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆంక్షలను విరమించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏపీకి నీళ్లు ఇవ్వాలన్న దుర్మార్గపు ఆలోచనలతోనే రామన్నపాడు రిజర్వాయర్లో నీళ్లు నింపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టిపై కర్ణాటక ప్రభుత్వాన్ని నిలువరించకపోతే మహబూబ్ నగర్ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు హర్షవర్ధన్ రెడ్డి. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 6 గేట్లు ఎత్తి 45,768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లు ఎత్తారు. భారీ వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో ప్రాణహిత నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ నదిలోకి వెళ్లొద్దని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగా నదికి వరద తీవ్రత పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్గంగా నది ఉప్పొంగుతుంది. పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుండటంతో చెనక, కొరట బ్యారేజ్ వద్ద నీటి మట్టం భారీగా నమోదవుతుంది. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే గేట్లు పనిచేయకపోవడంతో నీళ్లు వృధాగా కిందకు పోతున్నాయి. ఎడమ కాలువ పరిధిలోని జోలినాల కెనాల్ గేట్లు 6 నెలలుగా ఉపయోగించకపోవడంతో మొరాయించాయి. గేట్లు కిందికి దిగకపోవడంతో గేట్లను తాళ్లతో కట్టి ఇసుక సంచులు, గడ్డి వేసి నీళ్లు కిందకి పోకుండా అడ్డుకున్నారు. గేటు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించామని, నిధులు విడుదల కాగానే మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వరద నీరు వృధాగా పోతుందని స్థానిక రైతులు మండిపడుతున్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా భీం ప్రాజెక్టులోకి వర్షపు నీరు భారీగా చేరడంతో నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 238 మీటర్లుగా ఉంది. దీంతో అధికారులు 6 గేట్లు ఎత్తి వర్షపు నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ బ్యారేజ్లోకి వరద ప్రవాహం పెరుగుతుంది. బ్యారేజ్లోకి వరద ఉధృతి పెరగడంతో 131,420 క్యూసెక్కుల నీరు వస్తుంది. అయితే అధికారులు బ్యారేజీ యొక్క 85 గేట్లు ఎత్తడంతో వచ్చిన జలాలు వచ్చినట్లే దిగువకు వెళ్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి పెరిగి 2 వైపులా ఒడ్డును తాకుతూ జలకళ సంతరించుకుంది. నిన్నటి వరకు 16 అడుగుల వద్ద ఉన్న గోదావరి నేడు 29 అడుగులకు చేరి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాగులు ఎవరూ దాటవద్దని, జాలర్లు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి మరో 15 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు 91,465 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ఆగకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పోటెత్తుతున్నాయి, నదులు పొంగుతున్నాయి. ప్రాజెక్టులలో వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. వికారాబాద్ జిల్లాలోని కాగ్నా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కాగ్నా నదిలో ఉధృతి పెరిగి నది జలకలను సంతరించుకుంది.
2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని నక్కలవాడ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనివల్ల నక్కలవాడలో లో లెవెల్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వరద ప్రవాహంతో నక్కలవాడ గ్రామ పంచాయతీతో పాటు సమీపంలోని లక్ష్మీపూర్, కొత్తపల్లి, రెండ్లపల్లి గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తుంపల్లి మొరంవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగుపై నుంచి వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో 20కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కాగజ్నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. దాంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. భూపాలపల్లి, సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షం నీరు చేరుతుంది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 16,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మందమరిలోని బురదగూడెం కామాఖ్య ఆలయం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ఆలయానికి రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కామాఖ్య ఆలయానికి సరైన రహదారి నిర్మించాలని ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆలయ అర్చకులు సతీష్ భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వింత సంఘటన చోటు చేసుకుంది. పల్లె ప్రకృతి వనం మజీద్ పల్లితో పాటు పలుచోట్ల చేపల వర్షం కురుస్తుండటంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బలమైన ముళ్లతో కూడిన చేపలను చూడటానికి భయంకరంగా ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ప్రత్యక్ష నరకం చూపిస్తుంది ఆర్టీసీ. ఒకవైపు వర్షం కుమ్మేస్తుంటే బస్సు డోర్ తీయమని అడిగిన మహిళ పట్ల డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ బాధాకరమైన ఘటన తోటి ప్రయాణికులను, సిగ్నల్ వద్ద ఆగిన ప్రజలను నివ్వెరపరిచింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ సిగ్నల్ వద్ద ఆగిన బస్సులో ఎక్కేందుకు ఓ యువతి డోర్ ఓపెన్ చేయమని డ్రైవర్ను అడిగింది. బస్ స్టాప్లోనే ఎక్కాలన్న డ్రైవర్ పట్ల, బస్సులో ఉన్న మహిళా కండక్టర్ పట్ల సర్వత్రా విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. మంచినీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కారు. నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంఆర్ఓ ఆఫీసు ముందు మహిళలు ధర్నా నిర్వహించారు. తమ సమస్యను వినే నాదుడే లేరని, వీళ్ళ పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని మహిళలు మండిపడుతున్నారు. భగీరథ వైపు లైన్లు అన్నీ ధ్వంసమైనా ఇప్పటి వరకు మరమ్మతులు నిర్వహించలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరామర్శించారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన పెద్ది ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జగదీష్ రెడ్డి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్న ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ టెండర్లలో భారీ కుట్ర జరిగిందని బీఆర్ఎస్ నేత మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు. 200 కోట్ల విలువైన యూడీఐఎఫ్ నిధుల టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా 5% ఎక్సెస్కి పన్నులను కట్టబెట్టారని ఆరోపించారు. 10 కోట్లు దాటితే టెండర్ల కమిటీకి పంపాలనే నియమాన్ని పక్కన పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 50 లక్షల పన్నుల్లో 1% తేడా వస్తేనే సింగిల్ టెండర్ అని రద్దు చేసే అధికారులు మరి 200 కోట్ల టెండర్లలో ఇంత పెద్ద ఎక్సెస్ మొత్తాన్ని ఎలా ఆమోదించారని ప్రశ్నించారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో కాలుష్య జలాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆపిటోరియా పరిశ్రమ నుండి కిష్టయ్యపల్లి చెరువులోకి కాలుష్య జలాలను వదలడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నామని అంటున్నారు. స్థానికులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు శాంపిల్స్ సేకరించి పరిశోధనలకు పంపారు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు ఆసుపత్రిలో సస్పెండ్ అయిన 2 నర్సులకు మద్దతుగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ఎదుట నిర్వహించిన ధర్నాలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. విచారణ అధికారులు వచ్చినప్పుడు అన్ని పరిశీలించి ఆపరేషన్ థియేటర్ శుభ్రంగా ఉందని, దీంట్లో ఎటువంటి తప్పులు లేవని చెప్పి వెళ్లారని, కానీ ఇప్పుడు ఎటువంటి రిపోర్ట్స్ రాకుండానే 2 స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలంలో ఫుట్బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు అంటున్నారు. గతంలో అనేక పర్యాయాలు డిపో మేనేజర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వనపర్తి నుండి కొత్తకోట వైపు వెళ్లే రోడ్డు మీదే ధర్నా నిర్వహించారు. అక్కడకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. కేవలం 7,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19,000 ఖాళీలు ఉండగా 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు. నిరుద్యోగులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్లో ఖాళీలను పెంచాలంటూ నిరసనలకు పిలుపునిచ్చిన నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రనాయక్ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. హైదరాబాద్ అత్తాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి లైసెన్సు లేకుండా ఆహార విక్రయాలు సాగిస్తున్న వారిని గుర్తించారు. నల్లగా మారిన వంట నూనెను వినియోగిస్తూ పానీపూరి, సమోసాలు తయారు చేస్తున్న నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తోడు తీవ్ర అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేయడాన్ని తీవ్రంగా పరిగణించి ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం పంపించారు. ఆయా దుకాణాలను సీజ్ చేశారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని లక్షల్లో కాజేసిన ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది. యూకే, అమెరికా ఉద్యోగాల పేరుతో 70 లక్షల నుంచి 90 లక్షల వరకు తీసుకున్నారని ఖమ్మం రూరల్ మండలానికి చెందిన శ్వేత అనే యువతి ఆందోళనకు దిగింది. ఖానాపురానికి చెందిన కాంగ్రెస్ నాయకుడి కొడుకు నరేన్ తమ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ చంటిబిడ్డతో కలిసి నరేన్ తండ్రి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. బాధితురాలికి అండగా మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘం నాయకులు నిలిచారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఓ మంత్రి అండతో కేసు కాకుండా ఆపారని ఆరోపణలు చేస్తున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన 2 విద్యార్థినులు కనిపించకుండా పోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ బిందు మాధవి మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు స్టేజీ వద్ద ఆపిల్ పండ్లతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆపిల్ పండ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు. ఎవరికి దొరికినవి వారు పట్టుకెళ్లారు. దీంతో నిమిషాల్లోనే డీసీఎం ఆపిల్ లోడు లూటీ అయింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం వెంకటాపూర్ గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. తిరుమలేష్ అనే విద్యార్థి పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ తిరుమలేష్ మృతి చెందాడు. సమీపంలో వైద్యం అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు అంటున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 9వ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి. విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీను తప్పుపడుతూ చర్చకు పట్టుబడ్డాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్సభను పలుమార్లు వాయిదా వేశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. నిన్న లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపగా ఇవాళ రాజ్యసభలో బిల్లుపై హోరాహోరీ చర్చ సాగింది. యూరియా కష్టాలతో రాష్ట్ర రైతాంగం అష్టకష్టాలు పడుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా సమకూర్చడంలో ముందు చూపు లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి కావలసినంత యూరియాను ముందుగానే కేటాయింపులు చేయాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు. గతేడాది యూరియా కోసం రైతులు పడ్డ ఇబ్బందులను సభకు వివరించారు వద్దిరాజు రవిచంద్ర. అయోధ్య విరాళాల చోరీపై సమాజ్వాదీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో విపక్షాలతో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర ఆడిటింగ్ దర్యాప్తు చేపట్టాలని కూడా డిమాండ్ చేసింది. చందాజోర్ అంటూ సమాజ్వాదీ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. విరాళాల డబ్బాలతో ఆందోళనలో పాల్గొన్నారు. సీజేపీ ఆందోళనల పిలుపుతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే మరో ఉద్యమానికి దిగాల్సి వస్తుందని సీజేపీ హెచ్చరికలతో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. మరోవైపు కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ఆరోపిస్తున్నారు సీజేపీ ప్రతినిధులు. నిరసనకారులపై పెట్టిన ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మళ్లీ ఆందోళనలు తప్పవంటున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. దాడులు ఆపినట్టే ఆపిన అమెరికా మళ్లీ భీకర దాడులకు దిగింది. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా విరుచుకుపడుతుంది. కేష్మా ద్వీపంలో 3 పేలుళ్లు, బుషెహార్లో పేలుళ్లతో దక్షిణ ఇరాన్ దద్దరిల్లుతుంది. ఈజిప్టులోని గ్యాస్ ట్యాంకర్లపై దాడి చేయడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. దీంతో ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై డ్రోన్ల వర్షం కురిపిస్తుంది ఇరాన్. అమెరికా కీలక మిలిటరీ స్థావరాలే టార్గెట్గా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తుంది. అయితే ఐఆర్జీసీ ప్రయోగించిన క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్, సౌదీ, యుఏఈలు ప్రకటించాయి. ఈ న్యూస్ ఎక్స్ప్రెస్, కీప్ వాచింగ్ టీ న్యూస్.